నేను మీ షణ్కాస్ట్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ లక్ష్మీ శాంతిని ఛానల్. ఈరోజు నేను మా దేవి టబ్ ఎలా కడుగుతున్నామో చూపిస్తాను. మా దేవి ఏంటో మీకు తెలియదు కదా. మా దేవి అనేది మా టోటల్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మా దేవి టబ్ ఎలా కడుగుతున్నామో చూపిస్తాను చూడండి. టబ్ ఫస్ట్ మేమైతే హిచ్చింగ్ వస్తుంది కాబట్టి మేమైతే స్టోన్స్ వేసుకున్నాము. వాళ్ళ ఇంట్రొడక్షన్ స్టోన్స్ అన్నీ తీసి మగ్గులో వేస్తున్నాం. మేమైతే ఇక్కడ టబ్ని లిక్విడ్ వేసి అయితే కడగమండి. ఎందుకంటే టార్టాయిస్ సోప్ వాటర్ అంటే వీటికి ఎలర్జీ అనమాట. అందుకే ఇక్కడ మేము టబ్ని నార్మల్గానే కడుగుతాం. స్టోన్స్ అయితే ఇప్పుడు మనం మగ్గులో అయితే వేసేసుకున్నాం. సో అయితే మనం స్టోన్స్ వాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం స్టోన్స్ అయితే కింద వేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేస్తూ మంచిగా గ్రౌండ్ కేసి బాగా రాయాలి. ఆ స్టోన్స్కున్న జిగురు మొత్తం క్లీన్ అవ్వడం కోసం మనం కింద బాగా వేసి గట్టిగా రాస్తుంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం మంచిగా స్టోన్స్ని గ్రౌండ్ కేసి రాయడం వల్ల నీట్గా జిగురు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవి అన్నిటిని మగ్గులో అయితే వేసుకుంటాం. ఈ విధంగా స్టోన్స్ని మగ్గులో వేసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 2 to 3 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్న మాకు పెద్ద రాక్ని క్లీన్ చేసుకుంటున్నాం. దేవికి సపరేట్ బ్రష్ అండి కడగడానికి. స్టోన్స్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. దేవిని తెచ్చి ఒక 2-3 months అవుతుంది. ఇప్పటికి మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. ఇక్కడ నుంచి దేవి బ్లాగ్స్ కూడా మీకు వస్తాయి, చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మనం నీట్గా బ్రష్తో బ్రష్ చేసేస్తాం కాబట్టి నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మేము సోప్ యూజ్ చేయట్లేదు చూడండి. టార్టాయిస్కి సోప్ ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి మేము యూజ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి రాక్ అనేది ఎంత మంచిగా క్లీన్ అయిందో. క్లీన్గా నీట్ అయింది కదా. ఇప్పుడైతే చిన్న రాక్ కడుగుతున్నాము.
ఇప్పుడైతే మంచి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే టబ్ సెటప్ చేస్తున్నాం. చూడండి, టబ్ అయితే నీట్గా వాష్ అయింది. చూడండి, ఇప్పుడైతే మనం రాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ కొన్ని రాక్స్ వేసుకున్నాను. ఇప్పుడైతే పెద్ద రాక్ పెట్టుకుంటాను మిడిల్లో. మేము ఈ పెద్ద రాక్ ఎందుకు పెట్టుకుంటున్నామో కూడా వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియోని. ఇప్పుడైతే మనం స్టోన్స్ వేస్తాం. ఇప్పుడైతే ఇదంతా స్టోన్స్ వేసేసుకుందాం. ఇవి మంచిగా స్టోన్స్ అయితే వేసేసుకొని దగ్గరున్న ఒక 5 గోటీస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా అయితే స్టోన్స్ని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం వాటర్ ఫిల్ చేసుకుందాం. ఇప్పటి నుంచి మీకు దేవుని చూపించట్లేదు కదండి. ఇప్పుడు నేను వాటర్ ఫిల్ చేసి దాన్ని విడిచిపెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం అయితే నీట్గా ఫిల్ చేసేసుకున్నాం. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మేము ఇక్కడ టోటల్ అయితే టబ్ అయితే నీట్గా కడిగేసుకున్నామండి. నాకు తెలిసి మీరు అందరూ మా దేవి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడే మా దేవి వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి టబ్. సో హియర్ ఈస్ మై దేవి. అస్సలు ఆగడం లేదు, టబ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది. ఇప్పుడైతే టబ్లో అయితే వేస్తాం. హోయ్, దిస్ ఈస్ మై దేవి. చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఫుడ్ అయితే వేస్తున్నాం. దేవి ఫుడ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మా దేవిని అయితే టబ్లో అయితే వేసేసాము. ఇక్కడైతే మా దేవి ఎంత హాయిగా ఆడుకుంటుందో. ఇదైతే మా టోటల్ ఫుడ్. ఇప్పుడైతే వేస్తాము. మా దేవి చూడండి ఎలా చూస్తుందో, క్యూట్గా ఉంది కదా. అయితే ఫుడ్ అయితే వేస్తున్నాం. మా దేవి మీకోసం పైకి వచ్చి హాయ్ ఎత్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఫుడ్ అయితే వేస్తున్నాం. చూసేసింది, తినేస్తుంది. ఇంకా ఇదే అండి ఈ రోజుకి మా దేవి లాగ్. ఇదే నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ కొత్త వీడియోస్తో వచ్చేస్తాను. బాయ్.